ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి, అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్లో ఆడియో విన్నప్పుడు మైండ్లో నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మాకు కొంచెం 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 సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావు అంటే, నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్, అరే ఇన్ని లొకేషన్స్ ఏంట్రా, ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకేమీ ఉన్నాయని అనిపించింది. వాడు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్తో ఆగిపోవద్దు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ లాస్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, మెహబూబ్ నాకు అంత పరిచయం కాదు. సో ఐ మీన్ ఫ్రెండ్ ఈ మధ్య క్లోజ్ అయ్యారనమాట. బేసిక్గా నువ్వే కావాలి సాంగ్కి ఫస్ట్ నన్ను అడిగారు. సో ద టైమ్ ఐ వాజ్ బిజీ ఇన్ సమ్ అనదర్ షూట్. సో హీరో మెహబూబ్ రీల్గా సాంగ్ ఆల్బమ్ సాంగ్కి అడిగారు. సో ఆ మంచులో నేను చేయలేనని చెప్పినాక కాదలు కురిసే అంట. సో నేను చేయలేనని చెప్పాను. దాని తర్వాత ఇంకా నేను సజెస్ట్ చేశాను శ్రీ సత్య అని, అప్పటి నుంచి వాళ్ళు చేసుకున్నారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నిజంగా వీళ్ళ హార్డ్ వర్క్ అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. వీళ్ళ డెడికేషన్ అయితే అదిరిపోయింది. అసలు వీళ్ళ సాంగ్లో నిజంగా నాకు ఫస్ట్ టైం నేను సాంగ్ చూసినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళిద్దరూ ఏందిరా అవు నాకు అనిపించింది ఏంటి అంటే, వీళ్ళిద్దరూ విడివిడిగా ఉండడం కన్నా కలిసి ఉన్నప్పుడు మనకి చూడడానికి చాలా బాగుందనమాట. ఎందుకంటే ఎందుకో ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఉంది వీళ్ళిద్దరు విడివిడిగా ఉంటే. సో ఓన్లీ సాంగ్లో మాత్రమే దగ్గరలో ఉండాలి, అర్థమైందా? సో మీరందరూ ఈ సాంగ్ని మంచిగా ఎంకరేజ్ చేసి మంచి వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మెహబూబ్, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీ సత్య, ఐ లవ్ యూ.